శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే ధనురాశి వారికి మూడవ ఇంట రాహు కనిపిస్తున్నాడు. అర్ధాష్టమ శని భగవానుడు, పంచమ షష్టమంలో చూస్తే శుక్రుడు, సప్తమంలో చూస్తే గురురవులు, అష్టమంలో బుధుడు, నవమంలో చూస్తే గోచార చంద్రుడితో కూడినటువంటి కుజుడు, కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే కొన్ని కొన్ని వ్యవహారాలు మంచి గ్రహాలు చూస్తే మంచి ప్రయోజన బాటలోనే ఉన్నాయి. అందువల్ల ధనుర్రాశి వారు నిశ్చింతగా, హ్యాపీగా, సంతోషంగా ఈ మాసం మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. అయితే ఏమిటంటే అవసరాలని సమర్థించుకుంటారు. అవసరాలకు సంబంధించినటువంటి ధనం కూడా, ఆదాయ వనరులు కూడా మనకి బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో కూడానండి అందరూ కూడా మీ మాట వినడం, వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని గౌరవించడమే కాకుండా ఇంటి పెద్దగా వాళ్ళ యొక్క సంయమనం తెలియచేయడం, ప్రతి విషయంలోని కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండడం, భార్యాభర్తల మధ్య మంచి ఏకవాక్య పరిపాలన, కుటుంబం అంతా ఒక త్రాటి మీద ఉంటుందని చెప్పొచ్చు. అందువల్ల సంతోషం అనేది ఇంట గెలవగలరు, రచ్చ కూడా గెలవగలరు. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు వాటికి కొంచెం వ్యాజ్యాల విషయంలోని, కోర్టు కేసుల విషయంలోని ఒక కొలిక్కి వచ్చాయి అనే వార్త వింటారు. అందువల్ల శుభం అని అనుకుంటారు. అమ్మయ్య, ఇప్పటికేదో తలకాయ నొప్పులు కాస్త తగ్గి కాస్త గట్టున పడుతున్నాం అనేది ఆనందంగా ఉంటారు. తదుపరి ముఖ్యంగా పిల్లలకి తగినటువంటి కళాశాలలో సీట్లు రావడం, అందువల్ల ఆనందంగా ఉంటారు. విదేశాల్లో చదవాలి, ఎంఎస్ చేయాలనే ప్రయత్నాలు కూడా ఒక కొలుక్కి వచ్చాయన్నది ఈ మాసంలో వింటారు. అందువలన అందరికీ కూడా అన్ని విధాలా కూడా విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి సుముఖంగానే ఉంది పరిస్థితి. తదుపరి చూసినట్లయితే కనుక కాస్త రాజకీయ నాయకులు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క పదవి ఉన్నతి కానీ, తర్వాత వ్యవసాయ రంగంలో వాళ్ళ యొక్క చెప్పాలంటే భూమి యొక్క అంటే ఎదుగుదల చూసి వరి వంగడాలు వేసుకోవచ్చు. ఏ ఎర్రధాన్యాలు వేసినా, ఏం వేసినా కూడా అంతా బాగుంది. అన్ని విధాలా కూడా నాకు ఇప్పుడు అభివృద్ధిలోనే ఉన్నాను, నేను ఏం పర్వాలేదు, ఈ సంవత్సరం నిశ్చింతగా ఉండొచ్చు అని ఒక సాటిస్ఫాక్షన్తో ముందుకు నడుస్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు కూడా పై అధికారులను కలిసినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ పట్ల సుముఖతగా ఉన్నారు. మనకి అంటే తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన వాటికి భూతద్దంలో చూడటం లేదు, అమ్మయ్య అని ఒక విధమైనటువంటి నిభాయించుకుని ఆనందంగా ఉంటారు. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు వచ్చాయో పిల్లలందరూ కూడా చాలా సంతోషం అయిపోతారు, ఆనందంగా ఉంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వృత్తుల్లో కానీ, రాజకీయం కానీ, సినీ టీవీ కళాకారులు కానీ కొత్త వ్యక్తుల పరిచయానికి బాగా ఎగ్జైట్మెంట్ అయిపోయి వాళ్ళతో బోల్డ్గా మాట్లాడేసి ఉన్నవి లేనివి వాళ్ళు చెప్పేవన్నీ నిజమనుకుని మనం నమ్మామా ఫట్ అనమాట. అందుకని జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సందేహ బుద్ధితో కొత్త వాళ్ళ పరిచయాన్ని పెట్టండి, అంతేగాని నిస్సందేహంగా మాత్రం మీరు నమ్మొద్దు. ఇది మీకు మంచిది కాదు, అది క్లారిటీగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా షేర్ మార్కెట్ రంగంలో కూడా పెట్టుబడులు అన్నీ కూడా పెట్టండి, కానీ అది స్టాండర్డ్ ఎంతవరకు ఉంది, ఏం పర్వాలేదా, లేకపోతే కొత్త కొత్త కంపెనీలు ఈవేళ బ్రహ్మాండంగా వెలిగిపోతాయి, రేపు ఫట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల మీరు చేసేటటువంటి దాంట్లో రొటేషన్ ఎలా తిప్పుకుంటున్నామో ఏం పర్వాలేదా ఏంటి అనేది మీకు అవగాహన ఉంటే అవగాహనతో ముందుకు సాగండి. లేకపోతే మీకన్నా సీనియర్లని అడిగి మాట సాయం తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళండి. అంతేగాని కళ్ళు మూసుకొని వాళ్ళకి కలిసి వచ్చిందట నేను పెట్టేస్తానని దూక్కండి, జాగ్రత్త. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మంచి శుభవార్త ఇది. నిరుద్యోగులకి ఉపాధి ఏర్పడే కార్యక్రమం కనపడుతుంది. అదేవిధంగాని ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఈ మాసంలో గ్యారంటీ స్కీమ్ ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల చక్కగా మంచి ఉద్యోగాల్లో ప్రవేశిస్తారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల నిమిత్తం ఒక మంచి వార్త మాసాంతానికి వినపడే సూచన కనపడుతుంది. అంటే ఏమిటి, మాకు ఓకే అనే మాట మీకు వినపడటం వల్ల కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, అంటే మంచి సంబంధం ఇది అయితే బాగుండు, అయితే బాగుండు, అవుతుంది, పర్వాలేదు, మాకు ఓకే, తర్వాత మాట్లాడుకుందాం అనే మాట మాత్రం
మనకు వినపడే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల ధనుర్రాశి వారికి ఏతావాతా చెప్పాలంటే అన్ని విధాలా కూడా శుభకరంగానే ఉందని చెప్పొచ్చు. కొంచెం కొత్త వాళ్ళతో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. సరే ఇంకా మనం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే గనక మనలో ఉండేటటువంటి పాజిటివ్‌నెస్ పెరగడానికి లక్ష్మీనారాయణని పూజించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం చెప్పదగిన సూచన. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. 15వ తారీఖు నుంచి అష్టమంలో ప్రవేశిస్తున్నాడు. ఆ తదుపరి ఏమిటంటే గనక ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యభగవానుడిని ఫస్ట్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా చూసినట్లయితే లక్ష్మీనారాయణను పూజించడం, శాంతాకారం భుజగశయనం అనే శ్లోకాలు చదువుకోవడం, శ్రీరామ రామ రామేతి చదువుకోవడం చేస్తూ తప్పనిసరిగా అన్నదానం బుధవారం పూట చేయటం వలన మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.